పాలిసెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ కనుక చూసినట్టయితే ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్ ఒక 2 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా మనం తక్కువ సమయంలో చేస్తామనేది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కనుక క్వశ్చన్ నెంబర్ 1లో చూసినట్టయితే ఇక్కడ ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ x square minus 4x plus 1 then the value of 1 by alpha plus 1 by beta minus alpha beta వాల్యూ ఎంత అని ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ ఇచ్చిన x² మైనస్ 4x ప్లస్ 1 అనే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది పాలినామియల్ చాప్టర్లోది 10th క్లాస్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. x² మైనస్ 4x ప్లస్ 1 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ABCD అనే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవి కూడా -3 + 3 -4 + 4 అని ఒక కన్ఫ్యూజ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఆల్ఫా బీటా అనేది ఈ x² మైనస్ 4x ప్లస్ 1 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అంట. అయితే మనము 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అనే దాన్ని మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ కనుక చూసినట్లయితే కనుక ఇందులో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఇందులో మనం చూసినట్టయితే దీని ఏం రాసుకోవచ్చు అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0 అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో ఏముంది -4 ఉంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో ఏముంది అంటే -4 అనేది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో ఏముందంటే 4 అనేది ఉంది. మరి ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్లో ఏముంది 1 అనేది ఉంది. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్లో ఏముందంటే 1 అనేది ఉంది. అయితే వీటి ద్వారా మనము దీన్ని ఎలా సాధించగలుగుతామంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అనే దానికి ఒక ఈక్వేషన్ అనేది ఉంది. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటాకి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఒక ఫార్ములా. మనం ఈ ఫార్ములాని కన్నా అప్లై చేసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఎంత అని అడిగినాడు. మరి 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అనేది ఏం రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అని రాసుకోవచ్చు మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అని వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనకి ఏమి ఇచ్చినాడు 4 ఇచ్చినాడు. బై ఆల్ఫా ఇంటూ బీటా ఏమి ఇచ్చినాడు 1 ఇచ్చినాడు. మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది మనకి ఏమి ఇచ్చినాడు 1 ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్టే కనుక 4/1 ఏమవుతుంది 4 అవుతుంది. -1 వచ్చేసి ఆన్సర్ 3 అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ విధంగా ఆన్సర్ 3 అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఫార్ములా అనేది యూజ్ చేసినాం. మరి ఈ కాన్సెప్ట్ కనుక మనకు తెలిసినట్లయితే కనుక ఇది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి అని తెలిసినట్టయితే అదేవిధంగా ఈ ఫార్ములా 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అనేది ఒక ఫార్ములా తెలిసినట్టయితే ఆ కాన్సెప్ట్ కనుక తెలిసినట్టయితే మళ్ళీ రాసుకోకుండానే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా డైరెక్ట్ మనం ఆన్సర్ అనేది పెట్టేవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్లో ఒక భాగమే. ఇవన్నీ తక్కువ సమయంలో షార్ట్కట్ ద్వారా కావచ్చు ఫార్ములా బేస్డ్ ద్వారా కావచ్చు మనం ఆన్సర్ అయితే తక్కువ సమయం అయితే సాధించగలుగుతాం. ఇక్కడ అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇలా చిన్నగా ఈజీగా ఉన్నట్టే ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ కూడా అయ్యేవాళ్ళంటారు అనమాట. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ అని అడిగినాడు. డిగ్రీ 1 కలిగిన పాలినామియల్ ఏది కింద వాటిలో అడిగినాడు. ఇది చాలా వరకు కాన్సెప్ట్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు ఎంతో కొంత యావరేజ్గా చదివిన వాళ్ళు కూడా గ్యారంటీగా దీనికైతే ఆన్సర్ చేయగలుగుతారు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ కొద్ది మంది మాత్రం ఏం చేస్తారంటే వీటి గురించి కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటారు అనమాట. కానీ ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాలంటే డిగ్రీ 1 కలిగినది ఏంటంటే లీనియర్ పాలినామియల్. డిగ్రీ 1 కలిగినది లీనియర్ పాలినామియల్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ కాన్స్టాంట్ పాలినామియల్కు డిగ్రీ ఎంత ఉంటుందంటే 0. లీనియర్ పాలినామియల్కు డిగ్రీ ఎంత ఉందంటే 1. క్వాడ్రాటిక్ పాలినామియల్కు డిగ్రీ 2 ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్కు డిగ్రీ 3 ఉంటుంది.
అవి ఎలా ఉంటాయి అంటే కనుక ఇప్పుడు ఒకటి చూసినట్లయితే ఇది సపోజ్ ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటాం. ఈ క్వాడ్రాటిక్ పాలినామిల్లో ఇది c అనేది కాన్స్టాంట్ వాల్యూ. ఓన్లీ c మాత్రమే ఉంటే కనుక అది ఆ కాన్స్టాంట్కు 0 అవుతుంది అనమాట. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి లీనియర్ పాలినామిల్ చూసినట్టయితే కనుక మనకి ఎగ్జాంపుల్ 3x + 5 అని ఉంటుంది. ఇందులో x అనేది వేరియబుల్, x పక్కన ఉన్న 3 అనేది x యొక్క కోఎఫిషియంట్, 5 అనేది కాన్స్టాంట్ వాల్యూ. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం, లీనియర్ పాలినామిల్ కూడా అంటాం. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 1 అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్కి పవర్ ఆఫ్ అనేది ఇక్కడ ఏం లేదంటే 1తో సమానం కాబట్టి దీన్ని మనం డిగ్రీ 1 అంటాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇక్కడ ఎక్స్ వేరియబుల్ అనేది 0 అయినప్పుడు ఇక్కడ ఓన్లీ 5 ఉంది కదా, ఈ 5 మాత్రం చూసినట్టయితే మనము ఈ 5 అనేది ఒక కాన్స్టాంట్ వాల్యూ అవుతుంది. ఈ కాన్స్టాంట్ వాల్యూ అయినప్పుడు ఈ 5కి ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూ దగ్గర వేరియబుల్ అనేది ఏది లేదు. వేరియబుల్ ఏది లేనప్పుడు మనకి దీని యొక్క డిగ్రీ అనేది 0 అవుతుంది. అదేవిధంగా క్వాడ్రాటిక్ పాలినామిల్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక 5x + 6 = 0 అనేది క్వాడ్రాటిక్ పాలినామిల్ అనేది ఎందుకు చెప్పుకుంటామంటే ఏదైతే ఇక్కడ x ఉందో xకి పవర్ ఆఫ్ అనేది 2 ఉన్నట్టయితే, xకి పవర్ ఆఫ్ 2 ఉన్నట్టయితే దాని యొక్క డిగ్రీ కూడా 2 అవుతుంది. అదే మనకి క్వాడ్రాటిక్ పాలినామిల్ అవుతుంది. ఏదైతే ఇక్కడ పవర్ ఆఫ్ అనేది డిగ్రీ అనేది 3 అవుతుందో అదే మనకు క్యూబిక్ పాలినామిల్ అవుతుంది. ఆ క్యూబిక్ పాలినామిల్ డిగ్రీ కూడా 3 అనేది అవుతుంది. ఇది ఈ విధంగా బైనామీలు, పాలినామిలు, క్యూబిక్ పాలినామిలు, లీనియర్ పాలినామిలు, కాన్స్టాంట్ పాలినామిలు, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటికి రిలేటెడ్గా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, సెట్స్ కానీ లేదంటే రియల్ నెంబర్స్, మొత్తం అన్ని చాప్టర్కి సంబంధించి తక్కువ సమయంలో ఆన్సర్ చేసే విధంగా మనం చేసుకుంటూ వెళ్ళచ్చు.